హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివ్యశ్రీ. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తక్కువ సంఖ్యలో లేదు. 2006లో వచ్చిన దేవదాస్తో మొదలుకొని జగడం, రెడీ, మస్కా, కందిరిగా, పండగ చేసుకో, హరే రామ హరే కృష్ణ, మసాలా, గణేష్, నేను శైలజ, హైపర్, హలో గురు, ప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్, వారియర్, స్కంద లాంటి విభిన్న సినిమాలతో ఫ్యామిలీ, యూత్ అండ్ మాస్ ఆడియన్స్లో భారీ ఎత్తునే అభిమాన గణాన్ని సంపాదించాడు. ఇప్పుడు వాళ్ళంతా ఒక విషయంలో ఆందోళన చెందుతున్నారు. రామ్ అప్కమింగ్ మూవీ డబల్ ఇస్మార్ట్ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదలవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకుడు. రామ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది వెరీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ కావడంతో అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. టీజర్తో పాటు ఇటీవలే విడుదలైన మార్ముంతా చోర్ చింతా సాంగ్కి ఒక రేంజ్లో హిట్ రావడంతో డబల్ ఇస్మార్ట్ ఎప్పుడెప్పుడు థియేటర్స్లో అడుగు పెడుతోందో అనే ఆసక్తితో కూడా ఎదురు చూస్తున్నారు. కానీ డబల్ ఇస్మార్ట్ గురించి వస్తున్న కొన్ని వార్తలు వాళ్ళకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో డబల్ ఇస్మార్ట్ని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి 56 కోట్లకి కొనుగోలు చేశాడు. హిందీ రైట్స్ని 5 కోట్లకి కొనుగోలు చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను రంగంలోకి దిగాడు. ఈయన గతంలో పూరి, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూట్ చేసి భారీ నష్టాలని చవిచూశాడు. ఆ నష్టం తాలూకు పంచాయతీ ఇప్పటికీ పూరి అండ్ శ్రీను మధ్య జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే డబల్ ఇస్మార్ట్ నైజాం హక్కులని తనకి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడు. ఈ విషయంలోనే రామ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సినిమాకి కొన్ని రోజులే టైం ఉండగా ఇప్పుడు ఈ రగడ ఏంటని అంటున్నారు. ఇక ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టడానికి నిర్మాతలైన పూరి, చార్మిలు ముంబై నుంచి హైదరాబాద్కి వస్తున్నారు.